నమస్కారం అండి. ధుని ఇన్సెన్స్కి స్వాగతం. అయితే మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకున్నానండి. అదేంటంటే మనం వాసన గురించి ఒక టాపిక్ చేద్దామని చెప్పి డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తున్నాను. సహజంగా వాసన అనేటప్పటికీ మనలో ఉండేటువంటి ఫీలింగ్స్ చాలా మటుకు మార్పు చెందుతాయండి. ఎందుకు అంటే మీరు అక్కడ పీల్చేటువంటి వాసన బట్టి మీ హావభావాలు మారిపోతాయి. ఒక చెడ్డ వాసన పీల్చినప్పుడు ఒకలాగా మీరు ఫీల్ అవుతారు, ఒక మంచి వాసన పీల్చినప్పుడు ఒకలా ఉంటారు, ఓ పాజిటివ్ వాసన పీల్చినప్పుడు ఒకలా ఉంటారు. మన శరీరం రెస్పాండ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. మేము తయారు చేసిన అగరబత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా నేను 2 to 3 months దీని మీద రీసెర్చ్ చేశానండి. ఏమనంటే ఎంత వాసన ఏదైతే వస్తుందో దానివల్ల ఎటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది అనే దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే అగరబత్తి అనేది భగవంతుడికి సమర్పించేటువంటి ఒక పవిత్రమైన వస్తువు. ఆ పవిత్రమైన వస్తువుని మనం ఏ విధంగా అయినా సమర్పించవచ్చు. ఇప్పుడు మనం 2000 అగరబత్తి పెట్టచ్చు, 1000 రూపాయలది పెట్టచ్చు, 1500 పెట్టచ్చు, లేదా 10 రూపాయలది కూడా పెట్టచ్చు. భగవంతుడు తీసుకునే దాంట్లో మార్పు ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ బట్ అక్కడ మీరు చేసుకునేటువంటి పూజాకృతం ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఒక పీస్ ఆఫ్ మైండ్ రావాలి. పీస్ ఆఫ్ మైండ్ రావాలి అంటే కనుక మీరు ఒక మంచి ప్రోడక్ట్ని వాడితే అటువంటి పీస్ ఆఫ్ మైండ్ మీకు వస్తుందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అగరబత్తి అనేది నా దృష్టిలో వాసన బాగా వస్తే మంచి ప్రోడక్ట్ అయితే కాదండి. ఎందుకంటే 4-5 సార్లు స్టెంట్లో ముంచేసి అక్కడ పెడితే వాసన బాగా వచ్చేస్తుందండి. అది కాదు మనకు కావాల్సింది. ప్లెజెంట్గా ఉండాలి, లో స్మోక్ అయి ఉండాలి. అటువంటి ప్లెజెంట్గా ఉండి లో స్మోక్ అయి ఉంటే కనుక ఆ అగరబత్తి నుంచి వచ్చేటువంటి అరోమా అంటే మనకు వాసన ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఉండేటువంటి ఆరా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆరా మీన్స్ ఏంటంటే ఒక వాసన కూడా ఒక రకమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే మనం కూర్చుని పూజ చేసేటప్పుడు ఆ వాసన వల్ల తెలియకుండా ఒక తన్మయత్వంలోకి వెళ్ళాలి. ఆ తన్మయత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ పూజ చేసేటప్పుడు భగవంతుడికి మనం నమస్కారం చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం సేపు భగవంతుడికి పూజ చేసేటువంటి ఒక రకమైనటువంటి చుట్టూ మనకి అలాంటి అట్మాస్ఫియర్ రావాలి. అలా రావాలంటే ఒక మంచి అగరబత్తిని వాడాలి. నేను నాదే వాడమని చెప్పట్లేదు, కానీ ఒక మంచి ప్రోడక్ట్ వాడినప్పుడు మీకు అక్కడి నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. అలాగే మేము కష్టపడి తయారు చేసామండి. ఇందులో హ్యాండ్మేడ్ కూడా ఉంది. మీరు మా ప్రోడక్ట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మీరు వాడేటప్పుడు అగరబత్తి అలా ఉందా లేదా అనేది చూసి తీసుకోండి.